బ్లాక్ స్పాట్స్ అంటే రీసెంట్ గా ఫుట్పాత్ ఎంపట ఒక మార్కెట్ సెంటర్ లాగా వెలిసేసింది. చిన్న చిన్న షాపులు, పెద్ద పెద్ద షాపులు, లైసెన్స్ షాపు లాగా చాలా మంది పెట్టుకున్నారు. వాళ్ళు అక్కడ పెట్టుకోబట్టి అక్కడ వచ్చే ఒక ఆటో, దాని పక్కన ఒక టూ వీలర్, వెనక నుంచి వచ్చేటువంటి పెద్ద వెహికల్ చూసుకోకుండా వెహికల్ తీసే క్రమంలో రోడ్డు యాక్సిడెంట్లు అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఫుట్పాత్ లో ఉన్నటువంటి అనాథరైజ్డ్ ఎన్క్రోచ్మెంట్స్ మొత్తాన్ని కూడా తీపిచేయడం అనేది జరిగింది. అదే విధంగా ప్రతిరోజు కూడా స్పెషల్ డ్రైవ్ దేనికి చేస్తా ఉన్నామంటే రోడ్డు ప్రమాదాలు నివారించాలన్నటువంటి ఒకే సంకల్పంతో మాత్రమే ఆ వెహికల్ చెకింగ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఫుట్పాత్ పైన ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సార్ కొంతమంది కొన్ని ఫోన్ కాల్స్ చేశారు కొద్ది ఇబ్బంది అని, సో వాళ్ళందరూ కూడా రీప్లేస్ చేయడం అనేది కూడా జరిగింది. కాబట్టి రోడ్డు ప్రమాదాలు నివారించాలని సంకల్పంతో చేయడం అనేది జరిగింది. అదే విధంగా ఈ రోజు ఇంకో స్పెషల్ డ్రైవ్ లాగా పెట్టుకున్నాం. ఇక్కడ ఉమేష్ చంద్ర గారి స్టాట్యూ దగ్గర నుంచి ఆ బ్రిడ్జ్ దాకా మీరు అందరూ చూస్తారు మొత్తం ఎన్కరేజ్మెంట్స్. సో మనకి మెయిన్ రోడ్డు పక్కన మొత్తం కూడా ఎన్కరేజ్మెంట్స్ అయిపోయి కాబట్టి గౌరవ డిఎస్పీ గారి ద్వారా కమిషనర్ గారికి చెప్పించాం. కమిషనర్ గారు ఈ రోజు వాళ్ళ సిబ్బందిని పంపిస్తా ఉన్నారు. సో ఒక జేసీబీ కూడా తెచ్చి ఏదైతే అనాథరైజ్ ఎన్కరేజ్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ముందే చెప్పాను తీసేసుకోవాలని, తీసేసుకోకపోతే ఇక్కడ నుంచి తీసేస్తాం. అదే విధంగా రైల్వే స్టేషన్ దగ్గర కూడా చక్కగా బిర్యానీ సెంటర్లు అన్ని రోడ్డు పక్కన వెలుస్తా ఉన్నాయి. ఆడ బాగా ఆల్కహాల్ జీవించిన వాళ్ళందరూ కూడా ఆడకు వచ్చేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చేస్తా ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా అనాథరైజ్డ్ గా ఎవరైతే షాపులన్నీ పెట్టారో అవి కూడా తీపిచ్చేయడం అనేది జరిగింది.